రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి జరిగింది. సాయంత్రం రైల్వే కోడూరు హర్షవీణపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారని హర్షవీణ ప్రశ్నించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రజా దర్బార్ ముక్క రూపానందరెడ్డిని న్యాయం చేయాలని హర్షవీణ కోరారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి జరిగింది. సాయంత్రం రైల్వే కోడూరు హర్షవీణపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. రైట్ శ్రీధర్, చెప్పండి. సుధీర్, చెప్పండి, అసలు ఎందుకు దాడి జరిగింది, దాడి చేసిన వాళ్ళు ఎవరు? థ్యాంక్ యూ యమున. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలపై అయితే కనుక ఇవాళ రైల్వే కోడూరు పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే టోల్ గేట్ ప్లాజా వద్ద పూర్తిస్థాయిలో ఆమెపై అయితే కనుక దాడి జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఏదైతే హర్షవీణ దాదాపుగా ఇంటిలో కొన్ని సామాన్లకు సంబంధించి ఆమె అయితే కనుక ఏదైతే టోల్ గేట్ వద్దకు ఆమె కుటుంబ సభ్యులతో కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఒక పూలంగడి దగ్గర కూడా పూలు తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా అక్కడే దాదాపుగా ఏదైతే కుటుంబ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రోజు అమరావతి బిల్లు పాస్ పొందిన నేపథ్యంలో కూడా ఏదైతే సంబరాలు చేస్తున్నటువంటి కుటుంబ నేతలు కూడా అక్కడికి ఒక్కసారి రావడం జరిగింది. అయితే హర్షవీణ పూలంగడి దగ్గర ఉన్నది గమనించినటువంటి కొంతమంది జనసేన నాయకులు ఒక్కసారిగా కూడా హర్షవీణ పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఘటనలో పూర్తిస్థాయిలో హర్షవీణకు దెబ్బలు కూడా జరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ రోజే ప్రధానంగా ఆమె ఏదైతే రైల్వే కోడూరు పట్టణంలో కూడా అటు కూడా చైర్మన్ అయినటువంటి ముక్క రూపానందరెడ్డి కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ లో కూడా ఏదైతే అరవ శ్రీధర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అతన్ని పార్టీ కార్యక్రమాలకు ఇంక దూరంగా పెట్టాలని చెప్పి ఆమె అయితే కనుక ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక్కసారి పైన దాడి జరిగింది. అయితే హర్షవీణ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ కంప్లైంట్ కూడా జరిగింది. పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేస్తామని చెప్పినారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే కనుక ఇంకా కొన్ని విషయాలు బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఇంటికి వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు పూలు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్ గేట్ దాకా వచ్చాము. టోల్ గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను, అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. ఇంటికి వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు పూలు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్ గేట్ దాకా వచ్చాము. టోల్ గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను, అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. యాక్చువల్గా నేను అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాగేష్ నాగర్ గారి బ్రదర్ అండి. అదేవిధంగా నేను కూడా మీడియా రిపోర్టర్ని. నేను 10 ఛానల్ యాంకరింగ్గా పనిచేస్తున్నాను.
ఆ కేసు పని మీద నిన్న హైకోర్టులో రెక్టిఫై అయితే ఇది ఇన్ఫార్మ్ చేయడానికి మేము వచ్చాము. అదేవిధంగా కొన్ని లేఖలు రాయాల్సి ఉంటే ఆ లేఖల కోసం హెల్ప్ చేయడానికి నిన్న లాయర్ గారు నన్ను పంపించారు. గత 3 రోజుల క్రితం నుంచి ఈ కేసు పై మీద తిరుగుతా ఉన్నాము. ఈ మార్నింగ్ కూడా వినతిపత్రం ఇవ్వాలంటే ఒక దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళేసి ఇందాక 5:30కి ఇంటికి వచ్చేసి ఇంట్లో చిన్న బాబు ఆకలేస్తున్నామా, లేకపోతే రేపు పొద్దున పూజ చేసుకోవాలంటే ఏదో పూజ సామాగ్రి ఉంటే బయటకు వచ్చి తీసుకుని రావడానికి అట్లా వచ్చాము. ఒక 10 minutes వెయిట్ చేస్తున్నాము ఆ పూలు తీసుకోవడానికి. అట్లా వెయిట్ చేసుకునే సమయంలో వచ్చి కారు దిగేశారు. వచ్చారు ఒక 2 minutes అట్లా నిలబడ్డారు. అక్కడ బస్ స్టాండ్ సెంటర్లో నిలబడ్డారు. వచ్చారు పటాపటా తీసుకుని అసలు వచ్చారు పటాపటా తీసుకుని నన్ను ఆ లాఠీ పైపులు తీసుకొని కొట్టారు. దాంతోపాటు ఏమని క్యాస్ట్ పరంగా మా సంథింగ్ బట్ ఐ డోంట్ హేట్